ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అసలు సరోగసి అనే వ్యవస్థే లేదని తెలిపారు పోలీసులు. కానీ సరోగసి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు డాక్టర్ నమ్రత పాల్పడుతున్నట్టు తెలిపారు. ఆదివాసులు గిరిజనుల పిల్లలను తీసుకువచ్చి సరోగసి పేరుతో దంపతులకు అప్పగిస్తున్నట్టు గుర్తించారు. అస్సాం, మేఘాలయకు చెందిన గిరిజనుల పిల్లలను తీసుకువచ్చి సరోగసి పేరుతో అప్పగిస్తున్నట్టు ఎంక్వైరీలో తేల్చారు పోలీసులు. హైదరాబాద్ లో సెటిల్ అయిన గిరిజనుల పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 30 మంది దంపతులకు సరోగసి పేరుతో పిల్లల్ని అప్పగించినట్టు తెలిపారు. ఒక్కొక్క దంపతుల నుంచి 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసిన డాక్టర్ నమ్రత ఆదివాసుల దంపతులకు ₹1,00,000 లోపు డబ్బులు ఇచ్చి పిల్లల్ని తీసుకుంటున్నట్టు విచారణలో తేల్చారు. పురిట్లో ఉన్న బిడ్డల్ని తీసుకుని సరోగసి దంపతులకు అప్పగిస్తున్నట్టు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ సెంటర్లోనే 30 సరోగసీలు చేసినట్టు ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సరోగసి చేయించుకున్న దంపతులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లలో సోదాలకు రంగం సిద్ధం చేశారు. అదే